హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మా పాప వాళ్ళ డ్యాడీతో కలిసి ఆఫీస్‌కెళ్ళిందనమాట. అక్కడ కిడ్స్ డే సెలబ్రేషన్ ఈరోజు. సాధారణంగా మనం ఆఫీస్ అంటే పెద్దవాళ్ళు పనిచేసే ప్లేస్ అని అనుకుంటాం గదా! కానీ ఆ రోజు మాత్రం డ్యాడీ ఆఫీస్ మొత్తం పిల్లల కోసం ఒక చిన్న పనివాళ్ళలా మారిపోయిందన్నట్టు. మా చిట్టి తల్లి ఉదయం నుంచి చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి ఎప్పుడు వెళ్దామని అడుగుతూ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ డెకరేషన్ చూసి చాలా సర్ప్రైజ్ అయింది. స్పేస్ థీమ్, కలర్స్, బెలూన్స్, క్యూట్ క్యారెక్టర్స్ అన్నీ చాలా బాగున్నాయని పదే పదే చెప్పింది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యాక్టివిటీలో తను పార్టిసిపేట్ చేసింది. ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా తనకి చాలా నచ్చిందని చెప్పిందనమాట. నిజంగా పిల్లల ఆనందం చూస్తే మనమే చిన్న పిల్లలమ్మ అయిపోయామా అనిపిస్తుంది. వాళ్ళ చిన్న చిన్న సంతోషాలే మనకి పెద్ద ఆనందం అసలు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారంట. పిల్లల కోసం ఇంత మంచి ఈవెంట్ ఏర్పాటు చేయడం చాలా బాగుంది అనిపించింది నాకు కూడా. ఇంకా పిల్లల్లో ఉండే ఎగ్జైట్మెంట్ ఏంటంటే మెయిన్గా డాడీ వర్క్ చేసే ప్లేస్‌కి వెళ్తే ఎవరికైనా ఎంత బాగుంటుంది. ఆ ప్లేస్‌ని చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, మన ఫాదర్స్, మదర్స్ చేసే కష్టం ఏంటి, అసలు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు పిల్లల కోసం అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. పాప లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళిందండి ఈ ఈవెంట్‌కి. తనకి ఎవ్రీ ఇయర్ ఈ డే ఒక మెమరబుల్ డే అనే చెప్పాలి. ఎవ్రీ ఇయర్ తను ఎదురు చూస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఆడిన ఈ వర్చువల్ క్రికెట్ కూడా తనకి ఎంతో నచ్చిందంట. ఇంటికొచ్చి చెప్పింది. కాకపోతే కొంచెం అది సరిగ్గా పెట్టలేదు మమ్మీ నాకు, అందుకని నాకు కొంచెం ఫోకస్‌గా కనిపించలేదని చెప్పింది. తనకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీ కూడా మంచిగా ఆడతారనమాట క్రికెట్. చాలా వరకు మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అట్లా విన్ అవుతూ ఉంటారు. మ్యాచెస్ కూడా చాలా బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ క్రికెట్ ఆడడానికి వెళ్తారనమాట. సో తనకు కూడా చాలా ఇష్టం క్రికెట్ అంటే. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక
ఫోటో బూత్ ఉంది గదా! అక్కడ చాలా వరకి అందరూ దిగుతూ ఉన్నారు. పాప గూడా దిగుదాం అనుకుందంట గానీ, చాలా మంది ఉండేసరికి టైం అంతా అక్కడ నిల్చోవడంలోనే వేస్ట్ అయిపోతుందని చెప్పి, ఇంకా మిగిలినవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసింది తను. క్యాప్స్, విగ్స్, స్పెక్స్ ఇవన్నీ ట్రై చేసిందనమాట. ఇంకా ఈ టైం అంతా ఏది వేస్ట్ చేయకూడదు, అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలన్న దాంట్లోనే ఉండిపోయింది. ఇంకా ఫోటో దిగలేదు. పర్లేదు, వెనక ఆల్రెడీ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇంకా వెళ్లి దిగాలని తనకు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఫోర్స్ చేయలేదు. ఇంకా పిల్లలైతే ఎక్కువగా ఎక్సైట్‌మెంట్‌గా ఎదురు చూసిన టైం అయితే తెలుసు కదా మీకు, రిటర్న్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. తనకి ఎప్పుడైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారో ఇంటికి రాగానే ఫస్ట్ అన్బాక్సింగ్ ఎప్పుడు చేస్తానా అన్న దాంట్లోనే ఉంది. రాగానే ఫస్ట్ చూపించింది నాకు. గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ ఫేస్‌లో వచ్చే ఎక్సైట్‌మెంట్ మామూలుగా ఉండదు కదండీ. చిన్న గిఫ్ట్ అయినా సరే పిల్లలకు అది ఒక అద్భుతమైన మెమరీగా మిగిలిపోతుంది. ఈరోజు మాకు కేవలం ఒక కిడ్స్ సెలబ్రేషన్ మాత్రమే కాదు, మా చిట్టి తల్లి జీవితంలో ఒక మంచి జ్ఞాపకం అనే చెప్తా నేను. మన పిల్లలు ఇలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ, కొత్త ప్రదేశాలు చూస్తూ హ్యాపీగా పెరగాలని కోరుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మీ పిల్లలతో ఇలాంటి చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు తొందరగా పెరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ బాల్యం అనేది చాలా త్వరగా వెళ్ళిపోతుంది. కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతో ఉంటాయి కదా. అండ్ ఇంకా వెయిట్ చేసిన అన్బాక్సింగ్ వీడియో కూడా వచ్చేసిందండి. ఇది మెయిన్, అసలు తనకెంతో ఇంట్రెస్ట్ అయిన వీడియో అన్నమాట. ఎందుకంటే తను ఫ్యూచర్లో ఒక ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటుందన్నమాట. అంటే ఒక ఏమంటారు, హ్యాబిట్ అనుకోండి. హ్యాబిట్ చిన్నప్పటి నుంచి వేస్తుంది ఆర్ట్ అనేది. కానీ ఇలాంటి కోచింగ్ తీసుకోలేదు. తన వీడియోస్ కూడా ఉన్నాయి, తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి చూడండి. ఆర్ట్ మీద ప్యాషన్ అనమాట తనకి. స్టడీ ఉన్నా సరే ఒక యాక్టివిటీ అనేది పిల్లలకు ఉంటే మంచిదే కదా. తనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదైతే ఆర్ట్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. అట్లా మా పాపలో ఈ ఆర్ట్ టాలెంట్ అనేది మేము చిన్నప్పటి నుంచే గమనించామన్నమాట. సరే, ఇంకా పిల్లలకి ఎక్కువగా ఎవరైనా గిఫ్ట్స్ ఏమిస్తారు, ఇవే ఇస్తూ ఉంటారు కాబట్టి తనకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇవన్నీ కూడా. లాస్ట్ టైం కూడా వీళ్ళకి ఇవే వచ్చాయండి. సూట్ కేస్ ఇచ్చారు. అప్పుడు సూట్ కేస్ నిండా ఇవే క్రేయాన్స్, పెన్సిల్స్, ఆయిల్ పేస్టల్స్ అండ్ ప్లాస్టిక్ క్రేయాన్స్ ఇలా చాలా వచ్చాయి. అవన్నీ దాదాపు అన్నీ యూజ్ చేసిందండి. డైలీ ఖచ్చితంగా డ్రాయింగ్ అనేది వేస్తుంది. ఇంకా మేము కూడా సపోర్ట్ చేస్తాము, కానీ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కాదనలేదు. అండ్ ఇంకా ఈసారి అయితే ఇంకా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. బ్యాగ్లో ఇచ్చారు వాటర్ కలర్స్. ఇంకా మెయిన్గా తనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటంటే, ముందు చూడండి వీడియోలో వస్తాయి, ఆ పెన్సిల్స్ ఉంటాయి కదా, ఆర్టిస్టులు వేసే పెన్సిల్స్, షేడింగ్ పెన్సిల్స్, అవి అయితే చాలా ఎక్సైటెడ్, చాలా హ్యాపీ అయింది. ఇంకా వాటితో వస్తుంది అప్కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను తన వీడియోస్, చిన్న చిన్నవి షార్ట్స్ రూపంలో. తప్పకుండా తనని సపోర్ట్ చేస్తూ ఉండండి. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control, feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares.
electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel the beat, ignite your soul. Colors flash, they paint the air. Hold the moment, nothing compares. Skyscrapers hum a steady tune. Stars colliding under the moon. Our laughter echoes citywide, a symphony where hearts collide. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. Caught in the glow of fleeting time, a spark of love that feels divine. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. Caught in the glow of fleeting time, a spark of love that feels divine. Let the rhythm take control. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మా ఛానల్ని విజిట్ అయ్యి మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.